హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మీసెల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సో దీనికన్నా ముందర కొల్లాయిడ్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఏ పార్టికల్ సైజ్ అయితే 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్స్ ఉంటుందో ఆ పార్టికల్ని మనం కొల్లాయిడల్ పార్టికల్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనం కొల్లాయిడల్ సొల్యూషన్ తయారు చేయాలంటే పార్టికల్ సైజ్ వచ్చేసి 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్స్ అనేది ఉండాలి. కొల్లాయిడ్స్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేయవచ్చు. మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్, మ్యాక్రో మాలిక్యులర్ కొల్లాయిడ్స్ అండ్ అసోసియేటెడ్ కొల్లాయిడ్స్. సో ఇప్పుడు మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్ అంటే కొన్ని పార్టికల్స్ యొక్క సైజ్ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంటుంది. సో ఈ సైజ్ ఉంది కదా 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్స్కి మ్యాచ్ కాదు. సో అప్పుడు ఆ పార్టికల్స్ ఏం చేస్తాయి, చిన్న చిన్న పార్టికల్స్ కలిసి ఒక పెద్ద మాలిక్యూల్ని ఫామ్ చేసుకుంటాయి. అప్పుడు దాని సైజ్ వచ్చేసి 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ సైజ్లోకి వచ్చేస్తుంది. చాలా చిన్న చిన్న మల్టీ మాలిక్యులర్ కలిసి కొల్లాయిడ్ని ఫామ్ చేస్తాయి. దాన్నే మనం మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్ అంటాం. తర్వాత మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్. మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అంటే సో ఇది ఒక మాలిక్యూల్ కదా, ఇది వచ్చేసి ఒక పెద్ద మాలిక్యూల్. సపోజ్ మ్యాక్రోమాలిక్యూల్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే అప్పుడు అది కొల్లాయిడ్ని ఫామ్ చేస్తుంది, పెద్దది కాబట్టి. సో ఎందుకంటే దీని సైజ్ వచ్చేసి 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ సైజ్కి మ్యాచ్ అయింది కాబట్టి సో దీన్ని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే అది కొల్లాయిడ్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మాలిక్యూల్ వచ్చేసి చాలా పెద్దదైతే, ఇంత పెద్ద సైజ్ అయితే దాన్ని మనం బ్రేక్ చేసి వాటర్లో డిజాల్వ్ చేస్తే అప్పుడు అది కొల్లాయిడ్ని ఫామ్ చేస్తుంది. సో దాన్ని మనం మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అంటాము. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి అసోసియేటెడ్ కొల్లాయిడ్స్. అసోసియేటెడ్ కొల్లాయిడ్స్కి ఎగ్జాంపుల్ ఏమంటే మీజల్స్. సో ఇప్పుడు మీజల్స్ వచ్చేసి అసోసియేటెడ్ కొల్లాయిడ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. మనం సోప్లో చదివాం మీజల్స్ని. సో మీజల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, సో ఇప్పుడు సోప్ ఉంది కదా, సోప్ ఆ డిటర్జెంట్ వచ్చేసి స్టీరిక్ యాసిడ్తో తయారై ఉంటుంది. స్టీరిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి C17H35 COOH. సో ఇది వచ్చేసి స్టీరిక్ యాసిడ్. మీజల్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇప్పుడు సోప్ ఉంది కదా, సోప్ ఆ డిటర్జెంట్ వచ్చేసి స్టీరిక్ యాసిడ్తో తయారై ఉంటుంది. సో స్టీరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏమంటే C17H35 COOH. సో ఇది వచ్చేసి స్టీరిక్ యాసిడ్ని సోప్తో రియాక్ట్ చేపిస్తే సో సోప్ వచ్చేసి ఏంటి, సోడియం సాల్ట్తో తయారై ఉంటుంది. అంటే స్టీరిక్ యాసిడ్ని సోడియంతో రియాక్ట్ చేపిస్తే మనకి C17H35 COO Na+ అనేది ఫామ్ చేస్తుంది. సో దీన్నే, ఈ కార్బన్ చైన్నే మనం బాండ్ లైన్లో కూడా చూపించవచ్చు కదా. సో ఇక్కడ ఈ నెగిటివ్ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి హెడ్. అండ్ ఈ హైడ్రోకార్బన్ ఉంది కదా, ఇది వచ్చేసి టెయిల్. సో హైడ్రోకార్బన్ వాటర్తో డిజాల్వ్ కాదు, సో కాబట్టి అది హైడ్రోఫోబిక్ అంటాము. వాటర్తో ఇష్టం ఉండదు దీనికి. తర్వాత నెగిటివ్ పార్ట్, సో ఇది వచ్చేసి హెడ్. సో హెడ్ వచ్చేసి వాటర్తో ఇష్టపడుతుంది. సో కాబట్టి దీన్నే మనం హైడ్రోఫిలిక్ అంటాము. సో అంటే వాటర్ అంటే ఇష్టము. ఈ నెగిటివ్ పార్ట్ ఉంది కదా, సో ఇది వచ్చేసి హెడ్. ఇది హెడ్ వచ్చేసి వాటర్తో ఇష్టపడుతుంది. సో దీన్నే మనం హైడ్రోఫిలిక్ అంటాము, అంటే వాటర్ అంటే ఇష్టము. సో దీన్నే మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు డిటర్జెంట్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేస్తే వీటి నెంబర్ వచ్చేసి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఈ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి హైడ్రోఫిలిక్, ఇది వచ్చేసి పైకి ఉంటుంది. అండ్ హైడ్రోకార్బన్ ఉంది కదా, ఇది వచ్చేసి హైడ్రోఫోబిక్, ఇది వచ్చేసి కింద ఉంటుంది. సో ఇప్పుడు
ఇవి సెపరేట్గా ఉన్నప్పుడు అసోసియేషన్ ఏం జరగలేదు, అంటే కొల్లాయిడ్ ఏం ఫామ్ చేయలేదు. అవే ఇప్పుడు చాలా కలిసిపోతే అసోసియేషన్ అనేది జరిగినప్పుడు మనకి అసోసియేటెడ్ కొల్లాయిడ్ అనేది ఫామ్ చేస్తుంది. దీన్నే మనం అసోసియేటెడ్ కొల్లాయిడ్ అంటాము. సో దీన్నే మనం మీజల్స్ అంటాము. లో కాన్సన్ట్రేషన్లో ఇవి నార్మల్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. సపోజ్ వీటి నెంబర్ ఇంక్రీజ్ చేస్తే, అంటే కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇది కొల్లాయిడల్ బిహేవియర్ని చూపిస్తుంది. ఎందుకంటే అసోసియేట్ కావడం ద్వారా కొల్లాయిడల్ బిహేవియర్ అనేది వస్తుంది. సో అసోసియేట్ అయిన పార్టికల్స్ని మనము మీజల్స్ అంటాము. అంటే 1 or 2 అయితే మీజల్స్ ఫామ్ కాదు. సపోజ్ వీటి నెంబర్ ఇంక్రీజ్ చేస్తే, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే, అంటే వీటి నెంబర్ ఇంక్రీజ్ చేస్తే ఇవి వచ్చేసి మీజల్ని ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కలిసి మీజల్ని ఫామ్ చేస్తుంది. సో సోప్ మాలిక్యూల్స్ వచ్చేసి మీజల్స్ని ఫామ్ చేస్తాయి. సపోజ్ మీ డ్రెస్ పైన గ్రీజ్ ఆర్ ఆయిల్ మరక పడినప్పుడు సో మీరేం చేస్తారు, డిటర్జెంట్ వాటర్లో మీరు మీ ఆ డ్రెస్ని వాష్ చేస్తారు. సో ఏమంటే డిటర్జెంట్లో ఏముంటుంది, ఇక్కడ చూసాము మీకు హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ పార్ట్ ఉంటుంది. అంటే నెగిటివ్ పార్ట్ అండ్ హైడ్రోకార్బన్ పార్ట్ అనేది ఉంటుంది. మీ డ్రెస్ పైన ఆయిల్ మరక ఉంది. సో ఆయిల్ వచ్చేసి ఏంటి, హైడ్రోకార్బన్. సో మరక పడినప్పుడు మీరు మీ డ్రెస్ని డిటర్జెంట్ వాటర్లో వేసినప్పుడు, సో ఇప్పుడు ఆయిల్ దగ్గర ఏముంది, హైడ్రోకార్బన్ ఉంది. తర్వాత ఇక్కడ సోప్ దగ్గర హైడ్రోకార్బన్ ఉంది అండ్ నెగిటివ్ పార్ట్ ఉంది. సో ఇప్పుడు ఇది హైడ్రోకార్బన్, ఇది హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్స్ ఏం చేస్తాయి, ఇష్టపడతాయి. సో కాబట్టి ఈ హైడ్రోకార్బన్స్ ఇష్టపడతాయి కాబట్టి ఈ హైడ్రోకార్బన్ దగ్గర ఈ ఆయిల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆయిల్ అనేది వస్తుంది. ఈ విధంగా మరక అనేది వెళ్ళిపోతుంది.